జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో 60 మంది కేంద్ర ప్రభుత్వం 1.80 రూపాయల నిధులు 3 సంవత్సరాల కింద విడుదల చేసిన లబ్ధిదారులకు చేరలేదని బీజేపీ పార్టీ లీగల్ సెల్లో కన్వీనర్ వేగి భద్రం లబ్ధిదారులకు పొలిమేర గంగాధర్ పేర్కొన్నారు. ఇక సోమవారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టి అనంతరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారులు లబ్ధిదారులకు డబ్బులు చెల్లించలేదని అన్నారు. దీనివల్ల ఇల్లు కట్టుకునే లబ్ధిదారులు అప్పులతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 48 గంటల సమస్యలు పరిష్కరించకపోతే జగ్గంపేట జాతీయ రహదారిపై లబ్ధిదారులతో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కర్రి కోటేశ్వరరావు, దాడి రాంబాబు, రాజు, కొల్లి లక్ష్మి, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు వేగిభద్రం, బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నరేంద్ర మోడీ గారు పేదలు ఎవరైతే ఉన్నారో సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసం 1,80,000 చొప్పున 25 లక్షల ఇల్లుకి డబ్బులు ఇచ్చేసి నరేంద్ర మోడీ గారు సుమారు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రంలో పేదోడు అక్కడ ఇల్లు కట్టుకున్న కనీసం ఇంటికి ఒక సిమెంట్ బస్తా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. నరేంద్ర మోడీ గారు 3 సంవత్సరాల క్రితమే ఇంటికి 1,80,000 చొప్పున 25 లక్షల ఇల్లు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడం కోసం 1,80,000 ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి కూడా ఒక్క సిమెంట్ బస్తా కూడా ఇవ్వలేదు. వీళ్ళందరూ కూడా మేము జగ్గంపేట నియోజకవర్గం మామిడాడ గ్రామం నుంచి వచ్చామని లబ్ధిదారులందరూ కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కట్టుకోమంటేనే వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి కూడా ఒక లబ్ధిదారుని కూడా గుర్తించడం కానీ ఒక సిమెంట్ బస్తా ఇవ్వడం కానీ ఇవ్వలేదు. కాబట్టి మోడీ గారు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇచ్చినటువంటి 1,80,000 చొప్పున ప్రతి లబ్ధిదారుడికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేయాల్సినటువంటి విప్లవం ఖచ్చితంగా చేసి తీరుతాము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఎవరైతే ఈ రాష్ట్రంలో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము రోడ్డు మీద తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. 48 గంటల్లో కనుక ఈ లబ్ధిదారులకి డబ్బులు రాకపోతే మోడీ గారు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 1,80,000 రూపాయలు రాకపోతే 48 గంటల్లో వీళ్ళకి డబ్బులు రాకపోతే మేము నేషనల్ హైవే మీద కూర్చొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన నిరసన తెలియజేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై నరేంద్ర మోడీ గారు. జగ్గంపేట మండలం మామిడాడ అండి మాది. మాకు 2 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మీకు ఇల్లు ఇస్తున్నాం, కట్టేసుకోండి పునాదులు కట్టేసుకోండి వచ్చేస్తాయని ఊరు. ఆ తర్వాత ఆయన మాటనే అలాగా కట్టేసుకున్నాం. ఈసారి కట్టేసుకున్న తర్వాత జేఈ గారి దగ్గరికి హౌసింగ్ వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి తిరుగుతాను ఉన్నాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి అలా తిరుగుతాను ఉన్నాం. మీరు లిస్ట్ ఇవ్వండి అన్నారు. మా అన్ని ఐడెంటిఫికేషన్ మొత్తం ఇచ్చాం. కానీ మాకు ఇయ్యాలట కూడా ₹1 రాలేదు, ఒక బస్తా సిమెంట్ కూడా ఇవ్వలేదు. అడుగుతుంటే ఇదేదో కూడా అంటున్నారు, నాన్న కూడా అంటున్నారు. మాకేమీ తెలదు, పల్లెటూరు కాబట్టి మాకేం తెలదు. కాబట్టి మా ఎమ్మెల్యే గారి దగ్గర అడిగేవాడు. ఆయన ఏమనేవారు అంటే అయిపోతారా, 10 రోజులు అయిపోతుంది, 20 రోజులు అయిపోతుంది, నెల అయిపోతుంది అనేవారు. కానీ ఇయ్యాలట కూడా ఎవరికి ₹1 రాలేదు. అప్పులు చేసి అప్పులు పాలైపోయి ఏదో ఇల్లు కట్టుకొని ఉన్నాం. కనీసం ఒక్కొక్క పేరు వచ్చి మాకు ఆ డబ్బులు వస్తే కనుక ఈ ఆర్థిక ఇబ్బందులు కష్టాల నుంచి కట్టిస్తామని మేము కోరుతున్నాం. నా పేరు పొలిమేర గంగాధర.